హలో గైస్, వెల్కమ్ టు అమ్ము హోమ్ లాగ్స్. ఈరోజు దోసకాయ ములక్కాయ కర్రీ చేసుకుందాము. ముందుగా 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 ములక్కాయలు కోసుకుందాము. మా వీడియోని మొదట చూస్తున్న వాళ్ళైతే మా వీడియోకి లైక్ చేయండి. ఈ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏం కావాలో కూడా కామెంట్ చేయండి. మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. చూసారా, ఈ విధంగా కోసుకొని దోసకాయ చేసి చూసుకొని కోసుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. అవి బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. చూసారా, వేగినాయి. మనం ముందుగా కట్ చేసుకున్న ములక్కాయలను కూడా వేసుకోండి. ములక్కాయలని, దోసకాయలని, దాంతోపాటు టమాటాలు కూడా వేసేసుకోండి. ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. అమ్ము హోమ్ లాగ్స్. చూసారా, ఇలా ఉడికిపోయినాక ఒక స్పూన్ కారం వేసుకోండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. దోసకాయ ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి, మగ్గిపోయింది కాబట్టి అంత వాటర్ ఏం అవసరం లేదు. ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇలా దగ్గరకు వచ్చేసింది, అయిపోయింది కూర. లైక్ చేయండి, షేర్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.